నమస్తే ఫ్రెండ్స్, స్వాగతం ఛానల్కి. మన అఖండ భారతదేశంలో ఎన్నడో జరిగిపోయిన మన దేశపు చరిత్ర, మన సంస్కృతి గురించి చెప్పకుండా ఎక్కడి నుంచో వచ్చిన రాజుల గురించి, టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అరబ్, ఇరాన్ ఇక్కడి నుంచి వచ్చిన రాజుల గురించి మన దేశంలో మనకి గొప్పగా వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళ తప్ప ఎవరు వీరులు లేరు, వీరంతా వీరులు ఎవరు లేరు, మీకు వీలే, ఇదే మీ చరిత్ర, ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది మీ చరిత్ర అని మనకు చెప్తుంటారు. ఎంతో గొప్ప వీరులు పుట్టిన ఈ భారతదేశంని మీరు ఒక స్లేవరీస్గా ఉండేవారు, మీకు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు అటాక్ చేసి మీకు వాళ్ళ కింద పనికి పెట్టుకునేవాళ్ళు అనే ఒక హీన భావంలో మనకు ఉంచి మోడరేట్ అని మన దేశంలో సంస్కృతిని కానీ మన దేశ చరిత్ర కానీ మన నుంచి చరిత్రలో కలిపేసి మనకు ఒక అబద్ధాలు బూటకాలు చరిత్రని మన ముంగట పెట్టి మనకి ముందుకు తీసుకెళ్తున్నారు. దీని అన్నిటికీ కారణం దేశం స్వాతంత్రం వచ్చినాక ఒక పార్టీ, ఇంకా మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది. స్వాతంత్రం వచ్చినాక అతని పేరే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఈ పేరు చెప్తే మీకు అర్థమై ఉంటుంది మన ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేయబడిందో. దాంతోపాటు ఇంకొంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్ల గురించి చెప్తాయినండి. హుమాయూన్ కబీర్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, మురుల్ హసన్. చూడండి, ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న ఈ భారతదేశము ఇక మనకి ఏం హిస్టరీ, మనకి ఏం చెప్తారు, ఇక ఏం చరిత్ర ఏం చెప్తారు, నిజమైన చరిత్ర. కొంతమంది చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఏంటంటే ఉజ్బెకిస్తాన్ వచ్చిన బాబర్, అతని కొడుకు హుమాయూన్, అతని కొడుకు అక్బర్, అతని కొడుకు జహాంగీర్, అతని కొడుకు షాజహాన్, అతని కొడుకు ఔరంగజేబ్ దాకా పాలించారు దేశాన్ని, ఎవరు ఓడించలేకపోయారు. కానీ అది చాలా తప్పు. ఎన్నోసార్లు వీళ్ళని ఓడించారు. చావు దగ్గర చూశాక వీళ్ళకి ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే ఇక్కడ రాజులు ఒక ఎథిక్స్ ఫాలో అయ్యేవారు, ఒక పద్ధతులు ఫాలో అయ్యేవారు. ఏంటంటే ఎంతటి శత్రువు వచ్చినా క్షమించమని అడిగితే క్షమించి వదిలేసేవాళ్ళు, కానీ చంపేవాళ్ళు కాదు. అది ఒకటి వీళ్ళకి తెలుసు. దాని ద్వారా వీళ్ళు పాలించారు. ఇంకోటి, కత్తి లేని వారితో యుద్ధం చేసేవాళ్ళు కాదు, రాత్రిపూట యుద్ధం చేసేవాళ్ళు కాదు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు కాదు. ఇటువంటి అన్ని పద్ధతులు ఫాలో అవడం వల్ల వీళ్ళు వీళ్ళ రాజ్యాన్ని కొనసాగించారు. అంతే తప్ప వీళ్ళు వీరులని కాదు, పెద్ద వీళ్ళది ఒక చరిత్ర కాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది రాజులు ఇవన్నీ వీళ్ళ గురించి తెలిసి వీళ్ళ రూట్లోనే వీళ్ళకి వెళ్ళి కొట్టేవారు. అందులో ముఖ్యంగా బప్పారావల్, ఆ వీడియో నేను చేశాను చూడండి. దాని తర్వాత వచ్చిన వాడు సోహెల్ దేవ్ గురించి చాలామంది తెలిసి ఉంటుంది, నేను ఇంకా చేస్తాను. ఇంకోటి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ వీళ్ళ ప్లానింగ్స్ అన్నీ వాళ్ళకి తెలుసు, వీళ్ళు క్షమిస్తే ఏం చేస్తారు అనేది. అందుకే వాళ్ళు ఈ ఎథిక్స్ని ఫాలో అయ్యే వాళ్ళు కాదు. ఇందులో ఔరంగజేబ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. చాలా వీరుడు, ఇప్పటిదాకా దేశంలో ఎవరు ఓడించలేదు, ఎవరు తన ముంగటికి వెళ్ళే సాహసం చేయలేదు, ఎవరు ఇప్పటిదాకా తన రాజ్యం వైపు చూడలేదు, కన్నెత్తి కూడా చాలా భయపడేవారు, అందరూ తన చేతి కిందే పనిచేసేవారని. కానీ ఒక వీరుడు ఈ ఔరంగజేబ్ని ఓడించి, ఔరంగజేబ్ తన ప్రాణాలు పోతున్నాయని తెలుసుకున్నాక తన కిరీటాన్ని పాదాల దగ్గర పెట్టి నన్ను క్షమించు అని చెప్పి ప్రాణాలు చేతిలో పట్టుకొని పారిపోయాడు. వీడు ఎంత పిరికోడో వీని గురించి చెప్తా, మొత్తం వినండి. రాజస్థాన్లో మేవాడ్ రాజ్యంలో చిన్న రాజ్యాలు ఉండేవి. కిషన్గఢ్, మోడల్, సాలుంబర్, దేసురి, కోట, బస్వాడా, బండి అని ఇట్లా చాలా రాజ్యాలు ఉండేవి. ఆ అందరు రాజులు ఈ మేవాడ్ రాజ్యానికి చాలా సహకరించేవారు, కలిసి ఉండేవారు. అయితే ఈ మేవాడ్ రాజు అయిన రాజా అజిత్ సింగ్ తను చనిపోయాక ఆ రాజ్యాన్ని తన కొడుకైన రాజా సింగ్ తీసుకున్నాడు. అయితే ఈ రాజా సింగ్కి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళే సాలుంబర్ రాజ్యానికి రాజు అయిన రావ్ రతన్ సింగ్, ఇంకా దేశూరికి చెందిన విక్రమాదిత్య సింగ్. విక్రమాదిత్య ఎవరో కాదండి, వీర్ బీకా సోలంకి. ఇతనికి వీర్ బోయికా సోలంకి అనే పేరు తర్వాత వచ్చింది. ఇదే పేరుతోనే ఇతను ఫేమస్. ఈ వీర్ బీకా సోలంకి ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఇతను ఒక రాజు కాదు. అయితే ఈ ముగ్గురు మిత్రులు అస్త్రశస్త్ర విద్యాభ్యాసము చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర నేర్చుకున్నారు. ఒకరోజు వీర్ బీకా సోలంకి తన శిక్షణ ముగించుకొని తిరిగి ఒక అడవిలోంచి వచ్చేటప్పుడు అదే దారిలో బూందీ అనే ఒక రాజ్యానికి చెందిన ఒక రాజకుమారి తన పల్లకిలో ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక సింహం అనేది అటాక్ చేస్తుంది, ఒక దాడి చేస్తుంది. ఆ దాడి చేసేటప్పుడు ఆ వీర్ బీకా సోలంకి ఆ సింహంతో ఓట్లాడి ఆ సింహాన్ని సంహరించి
ఆ రాణిని కాపాడుతాడు, ఆ రాజకుమారిని కాపాడుతాడు. అందుకు కృతజ్ఞతగాను ఆ రాజకుమారి తన తండ్రికి చెప్పి నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను, నా ప్రాణాలు కాపాడాడు అంటే తన తండ్రి కూడా ఆ వీర్ బీకా సోలంకిని చాలా ఇష్టపడి పెళ్లి చేసి ఇస్తాడు. అలాగా వీర్ బీకా సోలంకి పెళ్లి అనేది అయిపోతుంది. వీర్ బీకా సోలంకి మిత్రుడైన మేవాడ్ రాజు రాజా సింగ్ అతని రాజ్యానికి సేనాధిపతిని చేస్తాడు. అయితే ఔరంగజేబు నాన్ ముస్లిమ్స్కి అంటే ముస్లిం ఇతర వాళ్ళకి జజియా ట్యాక్స్ అనేది పెట్టేవాడు. ఆ ట్యాక్స్ అనేది కంపల్సరీగా కట్టాలి, లేదంటే మీరు కన్వర్ట్ కాండి, లేదంటే ట్యాక్స్ అన్న కట్టండి. ఆ ట్యాక్స్ తీసుకునేటప్పుడు కూడా ఖురాన్లో కొన్ని వాక్యాలు చెప్పాలని ఒక ఆర్డర్ పాస్ చేశాడు. అయితే దీన్ని మేవాడ్ రాజు అయిన రాజా సింగ్ తిరస్కరించి నువ్వు ఏం బీక్కుంటావు బీక్కు, ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వము, రాజస్థాన్ నుంచి కానీ మేవాడ్ రాజ్యం నుంచి కానీ రూపాయి కూడా ఇవ్వము, నువ్వు ఏం బీకలేవు, నీతోని మేము సంధి చేసుకోము అని చెప్పి ఒక లెటర్ని రాసి పంపించిండు అనమాట. అది విన్న ఔరంగజేబు మేవాడ్ పైన అటాక్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయాడు. కాకపోతే ఇక్కడ రాజా సింగ్తోని ఇంకా చాలా రాజ్యాలు టైఅప్ అయి ఉన్నాయి. అటాక్ చేస్తే మనకే ప్రాబ్లం అవుతుందని తనకి తెలిసడంతో ఔరంగజేబ్ వెనక్కి వెళ్ళిపోయి అటాక్ చేయకుండా సైలెంట్ అయిపోయాడు, గమ్మున అయిపోయాడు. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ మేవాడ్లో ఉన్న చిన్న చిన్న రాజ్యాలలో ఉండే దాంట్లో ఒకటి మన కిషన్గంజ్. అయితే కిషన్గంజ్లో ఒక రాజకుమారి ఉండేది చారుమతి అని, తను చాలా అందంగా ఉండేది. అయితే ఆ చారుమతి ఈ విషయం తెలిసి ఔరంగజేబు చారుమతి వాళ్ళ రాజ్యానికి లెటర్ పంపిస్తాడు, నేను మీ పెళ్లి చేసుకుంటా అని. కాకపోతే ఆమె రిజెక్ట్ చేస్తుంది, నేను చేసుకోను ఔరంగజేబునని. ఈ విషయం తెలిసిన ఔరంగజేబు కిషన్గంజ్ పైన అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. అంతలోపే చారుమతి ఏం చేస్తుంది, మళ్ళీ ఈ రాజా సింగ్కే లెటర్ రాస్తుంది, నువ్వు నన్ను పెళ్లి చేసుకో లేకుంటే నేను చనిపోతా, ఔరంగజేబ్ని మాత్రం పెళ్లి చేసుకోను అని. అయితే ఈ లెటర్ అయినా రాజా సింగ్ ఇమీడియట్గా అక్కడ రాజ్యానికి కిషన్గంజ్కి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకొని తెచ్చేసుకుంటాడు. ఈ విషయం తెలిసిన ఔరంగజేబ్ ఇంకా కోపంతో నూగిపోతాడు. అయితే దాన్ని అటాక్ చేద్దామంటే అప్పుడే మన వీర్ బీకా సోలంకి ఎవరైతే సేనాపతి ఉన్నాడో అక్కడికి వెళ్ళి ఆ మౌలులతో ఫైట్ చేసి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఔరంగజేబ్ చాలా కోపంతో మేవాడ్లో ఉండే చిత్తోడు పైన అటాక్ చేసిండు. అక్కడ సైనికులు ఎక్కువ లేకుండే కాబట్టి సర్ప్రైజ్ అటాక్ చేసి దాన్ని క్యాప్చర్ చేసేసుకున్నాడు. అక్కడ ఉండే కొంతమంది సైనికులు వాళ్ళు ఉదయ్పూర్కి బయలుదేరారు. అయితే ఇది తెలుసుకున్న ఔరంగజేబ్ ఉదయ్పూర్ పైన కూడా అటాక్ చేద్దామని బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళే దారిలో చాలామంది హిందూ దేవాలయాన్ని ఇరగొట్టి హిందువులను చంపి చిన్నపిల్లల్ని రేప్ చేసి చాలా సంపద కానీ బంగారం కానీ అన్నీ తీసుకొని ఆకలితో ఉన్న తన సైనికులని అన్నం కానీ అవి కానీ ఇవి కానీ తిండి పదార్థాలన్నీ దోచుకొని అందరినీ చంపేసి పోతూ ఉంటాడు. సనాతన ధర్మంలో ఎంతో పవిత్రంగా భావించే ఆవుని గోవుని తలనరికి ఆ రక్తం తీసి అంతా సముద్రంలో పడేసిండు. మొత్తం దాన్ని హిందువుల సనాతన ధర్మం చెందిన వాళ్ళు తాగకుండా చేసి అక్కడ నుంచి బయలుదేరుతాడు. ఇది తెలిసిన మేవాడ్లో ఒక రాజ్యమైన సాలుంబర్ రాజు సామంత్ తన సైనికుడు రావ్ రతన్ సింగ్ని పిలిపిస్తాడు. కాకపోతే రావ్ రతన్ సింగ్ని అదే రోజు వివాహం చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి త్వరగా మధ్యలోనే ముగించుకొని తను యుద్ధానికి బయలుదేరుతాడు. దాని తర్వాత యుద్ధంలో నైట్ టైంలో విశ్రామం తీసుకునే టైంలో తన ఒక తోటి సైనికుడిని మళ్ళా సాలుంబర్కి పంపిస్తాడు. తన ఎవరైతే భార్య ఉందో తన భార్యది ఏదైనా గుర్తు తీసుకురమ్మని, తన భార్య చాలా గుర్తొస్తుందని. అయితే సైనికుడు ఏం చేస్తాడు, తన రాజ్యం సాలుంబర్కి వెళ్ళి వాళ్ళ భార్య ఎవరైతే హార్డీ ఉందో ఆమెకు చెప్తాడు, ఇట్లా రాజు మీకు గుర్తుని ఏదైనా తీసుకొని రమ్మన్నాడని. అయితే తన భార్య ఏంటంటే యుద్ధంలో నేనే గుర్తొస్తే యుద్ధం ఎలా చేస్తాడని చెప్పి నాకంటే కూడా ఈ దేశం చాలా ఇంపార్టెంట్ ఉందని, నేను గుర్తొస్తే యుద్ధం ఎలా చేస్తాడు, ఈ దేశాన్ని ఎలా కాపాడుతాడని చెప్పి ఆ రాణి ఆ పెళ్లి కూతురు తన తలని నరుక్కొని ఆ తలని తనకు పంపిస్తుంది గుర్తుగా. ఇంకో విషయం ఏంటంటే ఈ యుద్ధంలో ఔరంగజేబ్ కొడుకు అక్బర్ ఔరంగజేబ్ అతని పేరు, ఆ కొడుకు కూడా రావ్ రతన్ సింగ్తో పాటు తన తండ్రికి ఔరంగజేబ్కి అటాక్ చేద్దామని ఈ సైన్యంతో కలిసిపోతాడనమాట. అయితే రావ్ రతన్ సింగ్కి తన సైనికుడు
తన భార్యది తలను తెచ్చి చూపెట్టగానే చాలా కోపంతో రగిలిపోయి మళ్ళీ యుద్ధంలో చాలా మందిని నరికేసి సైన్యంతో అదే కోపంతో ఔరంగజేబ్ సైన్యాన్ని మొత్తం నరికేస్తాడు. దాని ద్వారా ఔరంగజేబ్ సైనికులు భయపడి వెళ్ళిపోతుండగా ఔరంగజేబ్ మైదానంలో నమాజ్ పఠించడం ద్వారా ఆ రిలీజియస్ ఫీలింగ్తో సైనికులు మళ్ళీ మైదానానికి వచ్చేస్తారు యుద్ధానికి. అయితే ఔరంగజేబ్ ఏం చేస్తాడు, సైన్యం తక్కువ ఉందని నైట్ టైంలో ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటంటే నా కొడుకు నాతోని కలిసిపోయిండు అక్బర్ ఔరంగజేబు, అతని సైన్యం కూడా నాతో వచ్చేసింది అనే ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాడు. ఆ కన్ఫ్యూజన్లో ఏమవుతుందంటే అందరు ఎవరు మనోళ్ళు ఎవరు బయటలో అర్థం కాదు. అయితే అక్కడ వాళ్ళు కాన్ఫ్లిక్ట్ అయ్యే టైంలో ఔరంగజేబ్ సర్ప్రైజ్ అటాక్ చేసేసి వాళ్ళు నిద్రపోతున్న టైంలో రావ్ రతన్ సింగ్కి చంపేస్తాడు అనమాట. ఔరంగజేబ్కి ఈ యుద్ధంలో భారీగా లాస్ అవుతుంది, సైన్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ ప్రతి పరంగా. అయితే ఏం చేస్తాడు, ఢిల్లీ నుంచి కానీ ముల్తాన్ నుంచి కానీ ఆఫ్ఘన్ నుంచి కానీ వేరే వేరే సైన్యాలందరినీ పిలిపించుకుంటాడు, ఒక భారీ సైన్యంని. అయితే ఇప్పుడు మేవాడ్కి రాజ్యం మీద అటాక్ చేద్దామని బయలుదేరుతాడు. కానీ అక్కడ మధ్యలో రాజ్యం వచ్చేది దేశూరి. ఆ దేశూరి రాజ్యంలో వీర్ బీకా సోలంకి ఉన్నాడు. మీకు ఫస్ట్ చెప్పాను కదా, మనకి టాపిక్ చెప్పే అతనే వీర్ బీకా సోలంకి ఇంకానేమో రాజా సింగ్, ఇద్దరు రాజులు. అక్కడ ఒక నాలా ఉంటుంది అనమాట. ఆ నాలా దగ్గర రెడీ ఉంటారు, వీడు ఎట్లాగో వస్తాడు కదా వీడికని. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సైన్యంతో రెడీగా ఉంటారు. అయితే రాజా సింగ్ ఇంకా వీర్ బీకా సోలంకి ఏదైతే సేనాపతి ఉన్నాడో అతను సర్ప్రైజ్ అటాక్ చేసేస్తాడు ఔరంగజేబ్ పైన. అయితే భారీగా నష్టపోతాడు ఔరంగజేబు. తోపులు ఇంకా వేరే వేరే టెక్నాలజీ పరంగా అప్పుడు మొఘలుల దగ్గర ఏమేమి ఉండేనో అన్నీ తెచ్చుకుంటాడు. కానీ ఆ యుద్ధంలో వీర్ బీకా సోలంకి రాజా సింగ్ ముంగట ఏం చేయలేకపోతాడు. అయితే మొత్తం సైనికులను అందరూ చంపేసినాక ఔరంగజేబు ఒక్కడే మిగిలిపోతాడు. అప్పుడు వాడిని చంపేద్దామనే టైంలో వాడు ఏం చేస్తాడంటే ఔరంగజేబు కాళ్ళ కింద కాలు మొక్కి ఆ నెత్తి మీద పెట్టుకున్న పగిడి ఏదైతే నెత్తి మీద పెట్టుకున్న కిరీటం ఉందో అది కాళ్ళ దగ్గర పెట్టి నన్ను క్షమించండి, అతనికి గుర్తొస్తుంది అనమాట. క్షమిస్తారు రాజ్పూతులు హిందువులు క్షమిస్తారు కాలు మొక్తే అని చెప్పి, కాలు మొక్కి నన్ను క్షమించండి అని చెప్తే సరే క్షమించి వదిలేస్తున్న పో అని చెప్పి అని పంపించేసేస్తాడు. ఆ పంపించడం అతను అన్నీ వదిలేసుకొని ఆ పంపించడం ద్వారా దాని తర్వాత వాడు చేసిన అరాచకాలు అంత ఇంత కాదు, క్షమించకుండా వాడిని ఆ రోజే చంపుంటే దేశంలో ఇంకెన్నో అరాచకాలు ఆపి ఉండేవి. వీడు చేసిన పనుల గురించి చెప్తా చూడండి. గురు గోవింద్ సింగ్ మనకు తెలిసిందే కదా, అతను సనాతన ధర్మం రక్షించడానికి చాలా కష్టపడ్డాడు. అటువంటి అతన్ని చిన్న పిల్లలు 6 to 8 years ఉంటారు, సాబ్జాదే జోరావర్ సింగ్ ఫతే సింగ్ ఇద్దరిని గోడలో కట్టేసి చంపేస్తాడు. ఇంక ఇద్దరు కొడుకులు ఉంటారు, సాబ్జాదే అజిత్ సింగ్ జంజర్ సింగ్ అని, వాళ్ళిద్దరిని కూడా నిర్దర్శనంగా చంపించేస్తాడు. అట్లా హిందువులను సనాతన ధర్మానికి చెందిన కాశీ మధురాని ఇరగొట్టిచ్చేస్తాడు, అది అందరికి తెలిసిందే. కాశ్మీర్లో ఉండే హిందూ పండితులందరినీ ఇస్లాంలో కన్వర్ట్ చేపిస్తాడు, జంజియం తెగ్గొట్టేస్తాడు మొత్తం. ఇంకా కాశీలో ఉండే హిందూస్ అందరినీ హిందూస్ అందరినీ కన్వర్ట్ చేస్తాడు. యూపీలో ఉండే అందరినీ హిందూస్ని కన్వర్ట్ చేస్తాడు. మొత్తం అదే పనిగా పెట్టుకుంటాడు అనమాట. అన్ని టెంపుల్స్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ మ్యాక్సిమం విరగొట్టేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. అట్లా ఎన్నో పనులు ఎన్నో అరాచకాలు చేశాడు. ఒక్క క్షమించి వదిలేసినందుకు దాని తర్వాత వీడున్న 30-40 ఏళ్ళు ఏదైతే ఉన్నదో 30 ఏళ్ళు ఏదైతే ఉన్నదో 30 years ఆ 30 years అరాచకం సృష్టించింది మొత్తం. ఒక్క క్షమించి వదిలేయడం వల్ల ఇవాళ పాకిస్తాన్లో ఉండే ముస్లిమ్స్ అందరు కానీ యూపీ నుంచి వచ్చిన వాళ్ళే, మ్యాక్సిమం ఢిల్లీ నుంచి యూపీ నుంచి వచ్చిన వాళ్ళే, కాశ్మీర్ నుంచి. అయితే ఈ ముస్లిమ్స్ అందరూ ఒకప్పుడు హిందూస్గా ఉండేది, వాళ్ళందరినీ కన్వర్ట్ చేసింది 20 years 25 years డైలీ కన్వర్ట్ చేస్తూ ఉండేది ఔరంగజేబ్. అయితే ఈ ఔరంగజేబ్ వల్లనే ఈ ముస్లిమ్స్ అందరూ యూపీలో క్రియేట్ అయ్యారు, వాళ్ళే పార్టీషన్కి కారణమయ్యారు. పాకిస్తాన్లో ఉండే ముస్లిమ్స్ అందరూ కూడా హిందూసే, కాశ్మీర్లో ఉండే ఇప్పుడు ముస్లిమ్స్ కూడా మ్యాక్సిమం హిందూసే. అంతటి అరాచకాన్ని సృష్టించండి ఈ ఔరంగజేబ్. ఇది ఎందుకు జరిగిందంటే వాడిని క్షమించి వదిలేయడం వల్ల. యుద్ధంలో రాజా సింగ్ ఇంకా వీర్ బీకా సోలంకి ఇతని యుద్ధంలో జయించినాక కూడా వీడిని క్షమించి వదిలేసి ఇంత తప్పు పని చేసారు. ఇంకా వీడు చేసిన అరాచకాలు ఆల్రెడీ చాలామందికి తెలిసిందే. అయితే ఇటువంటి వీడియో కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి, మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. కావాలంటే దీన్ని మీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. హిందీలో
తెలుగులో ఏదన్నా మీరు సొంతంగా కూడా చెప్పండి. ఈ విషయము హిస్టరీ అనేది అందరికీ తెలియాలి. ఔరంగజేబ్ ఎంత పిరికివాడో, ఎట్లా క్షమించమని అన్నాడో ఈ విషయం అందరికి తెలియాలని ఇటువంటి వీడియోలు ఎన్నో హైడ్ ఫ్యాక్ట్స్ ఉన్నది, ఎన్నో వీడియోలను హిస్టరీ వీడియోలను బయటికి తీసుకొస్తానని చెప్తూ, ఇంకా మన ఛానల్లో నెక్స్ట్ సోహెల్ దేవ్ ఇంకా ఎన్నో మీకు తెలియని విషయాల వీడియోలు రాబోతున్నాయి హిస్టరీ వీడియోలు. అందుకు రెడీగా ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కంపల్సరీ అవసరం. ఇటువంటి వీడియోస్ నేను ఏదో అమౌంట్ డబ్బు సంపాదించడానికి చేయట్లేదు. హిస్టరీ అనేది మీకు తెలియాలి, మన తెలుగు వాళ్ళకి తెలియాలి, మన భారతీయులకు తెలియాలని చేస్తున్నాను. ఈ విషయాన్ని మీరు అందరికీ షేర్ చేస్తారని, మీరు కూడా దీనిపైన వీడియోలు చేస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.